జగన్మోహన్ రెడ్డి భద్రత ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే మారుతుంది. సరే, గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా భద్రత వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత మీద వైసీపీ చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కూటమి ఇస్తుంది. లేదంటే కూటమి సరిగా భద్రత ఇస్తున్నా కూడా వైసీపీ కావాలని రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటుందా? అశోక్ గారు, బేసిక్ గా భద్రత పైన చర్చ జరగడం దురదృష్టం. ఎవరి భద్రత అయినా సరే, భద్రత వేరు, గౌరవం వేరు. భద్రత అనేది గౌరవాన్ని బట్టి ఎవరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, సెక్యూరిటీ పరంగా ప్రోటోకాల్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ భద్రత అన్నది అవసరం బట్టి భద్రత ఉండాలి. హోదాను బట్టి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రధానమంత్రిగా ఉంటే, మంత్రులుగా ఉంటే ఉంటాయి. వాటికి సంబంధం లేకుండా సెక్యూరిటీని ఎందుకు చూస్తామంటే, సెక్యూరిటీ అన్నది ఆ వ్యక్తి యొక్క లేకపోతే ఆ వివిఐపి యొక్క అవసరం ఏంటి, ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నాం అనేది వరకే పరిమితం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఓడిపోయినప్పటి నుంచి చర్చనీయాంశం అవుతానే ఉంటాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి చర్చనీయాంశం అయ్యేది, కానీ ఏదో ఒక రూపంలో పరిష్కారం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు లాంగ్ పెండింగ్ జరుగుతూ ఉంది. మొట్టమొదటి అంశం భద్రత ఎవరు నిర్ణయిస్తారు? ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఒక టీం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వింగ్, అడిషనల్ డీజీ క్యాడర్ లో ఉన్నటువంటి లీడర్షిప్ లో వాళ్ళు అడిషనల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళకి సెక్యూరిటీ ఏ రూపంలో ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం కోసం వాళ్ళందరూ స్క్రూటినైజ్ చేసుకొని ఆ వ్యక్తికి ఎంత సెక్యూరిటీ, ఎంత థ్రెట్ ఉంది, ఏ రూపంలో ఉంది, ఏ మెథడ్స్ లో ఉంది, దానికి ఏంటి రెమెడీ అనే పద్ధతిలో రికమెండ్ చేస్తారు, అది నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది హైకోర్టులో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు కాడ వెళ్ళాడు, హైకోర్టు కూడా చెప్పింది Z+ అంటే నాకున్న అవగాహన మేరకు భారతదేశంలో టాప్ 2. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి భద్రత పోనిస్తే మీకందరికీ Z+ కేటగిరీ ఉంటుంది. అట్లాంటి హైయెస్ట్ సెక్యూరిటీతో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా కూడా ఆయనకి Z+ ఉంది. కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Z+ కొనసాగింది, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాము అని చెప్పారు. కొనసాగిస్తున్నాము అన్నప్పుడు అర్థం అవసరమైందే కదా. డిమాండ్ బట్టి సెక్యూరిటీ ఎవరు, అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టి అంత స్పష్టంగా మనకు ఉన్న తర్వాత దాన్ని కొనసాగించాలి. ఎక్కడ అనుమానం, Z+ కేటగిరీ అంటే హైయెస్ట్ థ్రెట్ ఉండే వాళ్ళకి Z+ ఇస్తారు. కానీ హైయెస్ట్ థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత ఇచ్చినప్పుడు అనుమానాలు తావికూడదు. ముఖ్యంగా మిర్చి యార్డుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కానీ, నిన్న పులివెందలో రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ లోపాలు అయితే కనపడ్డాయి. నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేకపోవచ్చు. ఒక పర్యటన, ఆ పర్యటనప్పుడు చెప్పవచ్చు ఆ వివిఐపి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల రైతులు పరామర్శించడానికి వెళ్ళాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ మేము తగిన సెక్యూరిటీ ఇవ్వలేము, రేపు మార్చుకోండి, వాయిదా వేసుకోండి. ఆ అధికారం పోలీసులకు ఉంది. చెప్పేవాళ్ళు వినకపోతే అక్కడే అవసరం ఉండమని చెప్పి అడిగే హక్కు కూడా వాళ్ళకు ఉంది సెక్యూరిటీకి. మిర్చి యార్డుకి సంబంధించి కూడా మేము సెక్యూరిటీ కల్పించలేము కాబట్టి మీరు వెళ్ళొద్దని చెప్పచ్చు, కానీ ఎన్నికల కోడ్ ఉంది, అవి చెప్పకూడదు. ఎన్నికల కోడ్ అనేది అధికారులు, ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. మీకు ఆడిప్పుడున్న పరిస్థితులు మీరు ఆడున్న మాపు రీత్యా నేను కల్పించలేనంటే పోకూడదు. అంతేగాని అంటే మీరు ఎన్నికల ఉంది కాబట్టి మీరు పోతే మేము భద్రత తెలియనంటే అది చాలా దారుణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భద్రతని అవసరం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఎంత భద్రత ఏ రూపంలో అవుతుందో చూడండి. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుకుంటుంది కూడా థ్రెట్ ఉంది. థ్రెట్ అంటే విశాఖపట్నంలో జరిగినటువంటి కత్తికి సంబంధించి, లేకపోతే విజయవాడలో ఆ రాయి వేయడం, ఇది థ్రెట్ గా నేను చూడట్లేదు. ఇదిగా థ్రెట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిజినల్ గా చూసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిన వాతావరణం రాజకీయాల్లో ఒక ఫెరోషియస్ గా ముందుకు వచ్చినాడు. దాంతో ఏమో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వీరాభిమానులు ఉంటారు, వీర శత్రువులు ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఉన్నాయి రాష్ట్రంలో. జగన్ అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన అంటే తీవ్రంగా వ్యతిరేకించే సెక్షన్ ఆఫ్ పీపుల్. అంత క్వైట్ ఆపోజిట్, అతివృష్టి అనావృష్టి లాగా ఉంటుంది. విపరీతమైన అభిమానం, అట్ ద సేమ్ టైం రాజకీయంగా విపరీతమైన వ్యతిరేకత. ఇట్లాంటి వాళ్ళకి సెక్యూరిటీ చాలా అవసరం, అనివార్యం. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా, ఒకటి ప్రభుత్వం కమిట్ అయింది Z+ కేటగిరీ, రెండు జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఆఫ్ పాలిటిక్స్ రీత్యా జరిగిన పరిణామాల రీత్యా కావచ్చు, ఆ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇంకొకసారి ఈ వివాదం జరుపుకోవడం చూసుకోవాలి. ఆ వివాదం ఇట్లే పెరిగితే ఏముందంటే రేపు కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునే వరకు రాకూడదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరారని కాదు, ఎంత అవసరం అని మీరు భావిస్తున్నారో, ఎంత అవసరం అని భావిస్తున్నారో ఆ అవసరాన్ని బట్టి ఇవ్వాలి. కానీ ఒకటి రెండు సందర్భాల్లో మీరు అనుకున్నట్టు భావన కూడా కలగట్లేదు.
కొన్ని సందర్భాలు తిరుపతికి వచ్చినప్పుడు అని భక్తులు చనిపోయినప్పుడు కూడా ఆయన పాటికి ఆయన రోడ్లో నేషనల్ హైవేలో దిగేసి లారీ పక్కన నడుస్తున్నాడు. అంటే వద్దంటే ఎయిర్పోర్ట్ లోనే ఆపేయచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, టైట్ పరిస్థితి ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఎయిర్పోర్ట్ లో ఆపేయాలి. మీరు నేషనల్ హైవే పిలిపించేసి అక్కడ ఆపితే ఆయన దిగేసి వస్తే ఏం జరగని జరిగితే ఎవడు బాధ్యుడు? ఖచ్చితంగా ప్రభుత్వందే కదా. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చర్చనీయాంశం కాకుండా ఉండాలి, తగిన భద్రత ఇవ్వాలి. ఒక్కొక్క సందర్భాల్లో పర్యటనలో భద్రత ఇవ్వలేని వివరించినప్పుడు ఆపేయాలి, భద్రత పోవద్దనే పర్యటన తప్ప ల్యాబ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఓకే ఓకే.